హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మనం ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి సాంబార్ పౌడర్ అనేది. నేను ఇదివరకు కూడా నేను షేర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో అన్ని వీడియోస్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు కదా. సో వెళ్ళలేని వాళ్ళకి మాత్రం సాంబార్ మనం విరివిగా పెట్టుకుంటాం కాబట్టి నేను సాంబార్ పొడి చూపిస్తున్నాను. మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉంటారు. అలా అక్కర్లేదండి, చక్కగా ఇలా అన్నీ మనం కలిపేసి వేయించేసుకోవచ్చు. నేనైతే మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. మిరియాలు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకుంటాము. అలా ఈ కరివేపాకు అనేది బాగా రోస్ట్ అయిపోతుంది. చక్కగా కరివేపాకు వేసేసుకుంటాం. ఎక్కువ మిరియాలు, ధనియాలు, అలాగే మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, ఇవన్నీ బాగా ఒక 1/2 స్పూన్ నువ్వులు, ఇవన్నీ బాగా వేగిపోవాలండి. ఎక్కువ మోతాదులో మాత్రం ధనియాలు పడాలి, ఎందుకంటే మనం చేసేది సాంబార్ పౌడర్ కాబట్టి ఎక్కువ మోతాదులో ధనియాలు, జీలకర్ర, అలాగే మిరియాలు పడాలి. అలాగే మినపప్పు, శనగపప్పు అనేది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉండాలి, బికాజ్ మనకి కావాలి కాబట్టి, అది ఆ సాంబార్ పౌడర్కి మనకి ఆ టెక్స్చర్ రావాలి కాబట్టి. కరివేపాకు కూడా మంచిగా ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. సో ఇది ఇప్పుడు బాగా వేగిపోయిందండి. మొత్తం మినపప్పు కానీ మనం అనుకుంటాం వేగదేమో అని అనుకుంటాం, అన్ని సపరేట్గా వేయించాలని అనుకుంటాం. అక్కర్లేదండి, అస్సలు సపరేట్గా వేయించక్కర్లేదు. మనం కొంచెం నిదానంగా ఒక 2 మినిట్స్ మనం అలా సిమ్లో పెట్టి వేయించేస్తే 2 మినిట్స్ కాదు పడుతుంది, ఒక 5 to 6 మినిట్స్ పడుతుందండి. లేదా 10 మినిట్స్ అయినా పట్టచ్చు, ఎందుకంటే ఇవన్నీ బాగా వేగాలి కాబట్టి. నావైతే బాగా వేగిపోయండి. మరీ ఎక్కువ వేగితే ఏమవుతుందంటే మాడిపోయి కలర్ మారిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేసుకుంటాను, చాలా కొంచెం ఉప్పు అండి. ఇది మనం స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి, అందుకని కొంచెం కారం. ఇప్పుడు నేను బంద్ చేసేస్తానండి, ఆల్రెడీ బంద్ చేసేస్తున్నాను. సో బంద్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇవన్నీ నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ ఉప్పు, ఈ కారం కూడా ఇందులో కలిపేస్తాను. ఇవి చల్లారనిస్తాను. ఇది చల్లారనిచ్చాక నేను గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇది సాంబార్ పొడి అయిపోతుంది. ఓకేనా? మీకు మళ్ళీ సాంబార్ పొడి అయ్యాక మీకు గ్రైండ్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి సాంబార్ పౌడర్ ఎంత బాగా వచ్చేసిందో, ఎంత గుమగుమలాడిపోతుందో. నేను చెప్పినవన్నీ మీరు వేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అస్సలు పోదు. చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి, ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబార్ చేసేసుకోవచ్చు. ఇది కొన్ని కూరల్లో కూడా వేస్తాం, కొన్ని రెసిపీస్లో కూడా మనం వాడుతూనే ఉంటాం. నేనైతే విరివిగా వాడుతూనే ఉంటాను. సో నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. సో నేను చెప్పినవన్నీ వేసుకుని చేసుకోండి. సూపర్బ్ అంటే సూపర్బ్, చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఎంత బాగుంటుందంటే బయట సాంబార్ అసలు మనం ఇంకా సాంబార్ పొడి కానీ బయట నుంచి ఇంకా అసలు ఏమి మనం తెప్పించుకోవద్దు. హాయిగా ఇంట్లో ఉన్న ఈ సాంబార్ పొడితో మనం సాంబార్ చేసుకున్నామంటే గుమగుమలాడిపోతుంది. ఇంట్లో సాంబార్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా అందరూ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే నిలవ ఉంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది. లేకపోతే అదే నూనెలో వేయించుకొని చేసుకుంటే మాత్రం ముక్క వాసన వచ్చేస్తుంది, అసలు బాగోదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చక్కగా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. అలా సపరేట్గా కూడా వేయించుకోకర్లేదు. ఇలా ఏకాంటిగా ఒకటేసారి అన్ని వేయించేసుకుని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోండి. వర్కింగ్ లేడీస్కి, ఇంట్లో ఉన్న లేడీస్కి, అందరికీ చాలా పనికొస్తుంది, చాలా యూస్ఫుల్. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.